Hello my dear students, welcome to Physics in Telugu. ఈ రోజు మీకు లాస్ట్ 3 days ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి రిపీటెడ్గా ఏ ఎగ్జామ్స్కి అయితే క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఆ క్వశ్చన్స్లో ఒక చిన్న షార్ట్ కట్తో మీద గుర్తు తెచ్చాను. సో ఇందులో మీకు ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే స్పిన్ ఓన్లీ ఫార్ములా. ఈ స్పిన్ ఓన్లీ ఫార్ములాని సో సేమ్ యాంటీ మొమెంటం ఏముంది ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ అడుగుతున్నాడు. లేదు అంటే కాలమ్ 1 కాలమ్ 2 సిరీస్ అని అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాంటిక్ మొమెంటం ఏంటో అనేది తెలిస్తే యూ కెన్ డూ ద ఆన్సర్ విత్ షార్ట్ టైం. సో ఇక్కడ మ్యాంటిక్ మొమెంటం ఆ స్పిన్ ఓన్లీ ఫార్ములా ఏంటంటే nu ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ n ఇంటూ n ప్లస్ 2. ఎక్కువ మిస్టేక్ చేసేది ఏంటంటే రూట్ ఓవర్ n ఇంటూ n ప్లస్ రూట్ ఓవర్ n ఇంటూ n ప్లస్ 1 అని రాస్తారు కాబట్టి ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఎలిమెంట్స్. The D block elements we have scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. ఖచ్చితంగా ఈ అటామిక్ నెంబర్స్ అన్నవి తెలిసి ఉండాలి. సో స్కాండియం అటామిక్ నెంబర్ ఎంత 21, టైటానియం 22, వెనేడియం 23, క్రోమియం 24, మ్యాంగనీస్ 25, ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, కాపర్ 29, జింక్ 30. సో వన్స్ యూ నో ద అటామిక్ నెంబర్, యూ నో ద కాన్ఫిగరేషన్. ఆర్గాన్ కోర్ 4s2 3d1 1 నుండి 3d2 3d3 3d4 3d5 3d6 3d7 3d8 3d9 3d10. So once you know the atomic number, for example scandium plus 3 means loss of 3 electrons, 2 electrons from 4s, 1 electron from 3d, so it becomes 0. So the mantic momentum 0. So based on this we calculate the mantic momentum. Again titanium is 22, argon core 4s2 3d2, so plus 2 అన్నాడు కాబట్టి 4s 0 3d 2 electrons only. So we have 2 electrons, so root over 2 into 2 plus 2, 2 into 2 plus 2, 4 into 2 how much 8. So root 9 nearest value antama. So root 9 3 means the nearest value is 2.84. so that is the shortcut method for మ్యాంటిక్ మొమెంటం. సో ఇందులో మీకు ఏది రాంగ్ సిరీస్ అని అడిగితే కనుక ఇందులో రాంగ్ పేరు ఏదన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.